ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది, 16 ఏళ్లు తెలుగుదేశం పాలించింది. 66 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ గారు వరంగల్లో ఇంత గొప్ప ఆసుపత్రిని ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నలుదిక్కుల 4 ఆసుపత్రులు, నిమ్స్కు డబల్ మరో 2000 పడకల ఆసుపత్రి నిమ్స్కి యాడ్ చేశారు. వరంగల్లో 2000 పడకల ఆసుపత్రి చేశారు. మేము అవుతుందేమో ఎందుకు తొందరపడి విమర్శించాలని ఒక ఏడాది ఓపిక పట్టినాం. మిత్రులారా, మీరు పాత విజువల్స్ తీయండి. అక్టోబర్ 2023లో నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉందో, ఏడాది తర్వాత మళ్ళొస్తే కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడనే చందంగా ఈరోజు హాస్పిటల్ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలని, పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు, ధర్నాలు చేపట్టవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పేదల విషయంలో పార్టీలు కాదు కావాల్సింది, హృదయం కావాలి, మనసు కావాలి. పేదలకు సేవ చేయడానికి ఒక పార్టీ ఇంకో పార్టీతో పోటీ పడాలి తప్ప ఇంత మంచి దవాఖాన కేసీఆర్ కట్టిండు, కేసీఆర్ గారికి ఏడ పేరు వస్తుందో అని దవాఖాన నాపుడు తెలివి తక్కువ పని, దద్దమ్మలు చేసే పని. తెలివికల్లో అయితే ఈ ఆసుపత్రిని పూర్తి చేసి ఇంకా ఇట్లాంటి ఇంకో 2 ఆసుపత్రులు కట్టాలి, కానీ ఈ పనులు ఆపడం అనేది తెలివి తక్కువ పని అవుతుంది. సో ఇప్పటికైనా బేసిజాలకు పోకుండా తక్షణమే ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలి, పేదలకు అందుబాటులోకి తేవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన కుంటి సాకులు ఎతుకుతూ, ఇందాకే చెప్పా, కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఏదో ఒక సాకులు పెట్టి పనులు ఆపాలన్నది రేవంత్ రెడ్డి ప్రయత్నం. ఏ రకంగానైనా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తాడా ఒక ముఖ్యమంత్రి? ఈ పనులు ఆపాలని చేస్తాడా? నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావు, చెయ్యి. ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేసిపోయింది, నేను టీవీలో చూశాను. ఆసుపత్రి ఏముంది, స్ట్రక్చర్ అంతా అయిపోయి పరికరాలు బిగించడమే కదా.